Good morning. This is Navamira. Our subject is operating systems. In that operating systems, our topic is round robin CPU scheduling algorithm. Okay, na? So our topic is round robin CPU scheduling algorithm. Before that, what is our topic? What is our topic? That is priority CPU scheduling algorithm. Okay, na? Yes. What is the meaning of priority CPU scheduling algorithm? So here, priority CPU scheduling algorithm is a one type of CPU scheduling algorithm. Okay, na? In this, each and every process allotted some priority number. Okay, na? Each and every process consists of some priority number. Okay, na? So depends upon that priority process is execute. Okay, na? For example, consider the following example. In this, there are five processes are there. Those are P1, P2, P3, P4, P5. Its burst times కూడా ఇచ్చామండి, as well as its priority numbers కూడా ఇచ్చాము. So P1 3, P2 1, P3 4, P4 5, P5 2. That is priorities respectively. ఓకేనా? సో మరి మన ఎగ్జిక్యూషన్ ఏ విధంగా ఉంటుంది? సో డిపెండ్స్ అపాన్ ప్రయారిటీ నెంబర్స్, నాట్ బరస్ట్ టైం. ఓకేనా? డిపెండ్స్ అపాన్ ప్రయారిటీ నెంబర్స్ హూస్ ప్రయారిటీ నెంబర్ ఈస్ లో, whose priority number is low 1 కదా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్స్ లో ఏ చిన్నదండి, 1 ఈ స్మాల్. సో 1 మీన్స్ దట్ ఈస్ P1. సో P1 ఈజ్ allotted first, P1 is execute first, and then this one 2 కదా. 2 means P5, next one P1, next one P3, next one P4. ఇట్స్ బరస్ టైం సేమ్ అండి. ఓకేనా? ఇట్స్ బరస్ టైం యాడ్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మై ప్రయారిటీ సిపియు షెడ్యూలింగ్ అల్గారిథం. ఓకేనా? ద యావరేజ్ వెయిటింగ్ టైం ఈజ్ ఏంటండి 8.2 మిల్లీ సెకండ్స్. ఆల్రెడీ నిన్న చూసామండి. దిస్ ఈజ్ అబౌట్ అవర్ ప్రయారిటీ సిపియు షెడ్యూలింగ్ అల్గారిథం. ఓకేనా? ఏం లేదండి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ అలాటెడ్ సమ్ ప్రయారిటీ నెంబర్. ఓకేనా? డిపెండ్స్ అపాన్ దట్ ప్రయారిటీ నెంబర్ ప్రాసెస్ ఈజ్ ఎగ్జిక్యూట్. ఓకేనా? ఏ ప్రయారిటీ నెంబర్ అయితే చాలా చిన్నగా ఉందో, అది ప్రయారిటీ నెంబర్ చిన్నగా ఉందో దాన్ని మనం హై ప్రయారిటీ అంటామండి. ఏ ప్రయారిటీ నెంబర్ చిన్నగా ఉందో దాన్ని మనం ఏమంటామంటే హైయెస్ట్ ప్రయారిటీ అంటాము. అది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత దానికంటే కొంచెం పెద్దది, దానికంటే కొంచెం పెద్ద, ఆ విధంగా అన్నిటికంటే లాస్ట్లో ఉన్న ప్రయారిటీ నెంబర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మన ఎగ్జాంపుల్ అన్నిటికంటే చిన్నది ఏంటి, P2. మరి అన్నిటికంటే పెద్ద ప్రయారిటీ నెంబర్ ఏది, P4. సో గన్షాట్ ఈ విధంగా వేస్తాం. నేను ఆల్రెడీ మనం చూసాం. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ ప్రయారిటీ సిపియు షెడ్యూలింగ్ అల్గారిథం అండి. సో దిస్ ఈజ్ బోత్ primitive as well as non-primitive only. So this algorithm is the example of our both primitive as well as non-primitive. Okay na? So coming to our round robin CPU scheduling algorithm, simply we can call as RR antamandi. Okay na? Round robin CPU scheduling algorithm. So RR. Okay. So this is another type of CPU scheduling algorithms. Okay na? This algorithm especially designed for టైమ్ షేరింగ్ సిస్టమ్స్. ఓకేనా? సో మన గేట్లో ఇస్తాడు లేదా ఆన్లైన్ బిట్లో ఇస్తాడండి. ఓకేనా? విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిపియు షెడ్యూలింగ్ అల్గారిథం ఈజ్ వెల్ సూటబుల్ ఫర్ టైమ్ షేరింగ్ సిస్టమ్స్ అంటారండి. ఎగ్జాంపుల్ ఈజ్ మన ఆన్సర్ ఏమవుతుంది, రౌండ్ రాబిన్ అవుతుంది. సో ఈ రౌండ్ రాబిన్ సిపియు షెడ్యూలింగ్ అల్గారిథం ఈజ్ వెల్ సూటబుల్ ఫర్ టైమ్ షేరింగ్ సిస్టమ్స్. ఓకేనా? దిస్ రౌండ్ రాబిన్ సిపియు షెడ్యూలింగ్ అల్గారిథం ఈజ్ సేమ్ యాజ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఓకేనా? This round robin CPU scheduling algorithm is same as first come first serve, but first come first serve is a non-primitive algorithm. But this round robin CPU scheduling algorithm is a primitive algorithm. That means, okay, now this is same as first come first serve, but some permission. Okay, now permission is added. Switch between process. అంటే మీనింగ్ ఏంటి, వర్కింగ్ ఏమో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగానే ఉంటుంది. కానీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ సిపి షూటింగ్ అనగా దేనికి ఎగ్జాంపుల్ చెప్పాము, నాన్ ప్రిమిటివ్ ఎగ్జాంపుల్ చెప్పాము. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ సిపి షూటింగ్ అలగడంలో ప్రిమిటివ్ యాడ్ చేస్తే దాన్ని ఏమంటాము అంటే రౌండ్ రాబిన్ అంటామండి. ఓకేనా? మరి ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకేనా? ఎస్, దిస్ అల్గరిథం, ఇన్ దిస్ అల్గరిథం one small one small unit of time is added for each and every process. That small time is called as time quantum and also called as time slice. Okay na? So in this algorithm, okay na, in this algorithm small unit of time is added for each and every process. ప్రతి ప్రాసెస్కి ఏం చేస్తామంటే చిన్న టైం అనేది యాడ్ చేస్తామండి. మరి ఆ టైంని ఏమంటాము అంటే టైం క్వాంటమ్ యాజ్ వెల్ యాజ్ టైం స్లైస్ అంటామండి. ఓకేనా? దీస్ టైం క్వాంటమ్ ఆర్ టైం స్లైస్ ఈజ్ కామన్ టు ఆల్ ప్రాసెసెస్. ఓకేనా?
ఒక్కసారి మీరు యాడ్ చేశారు అంటే మన మన ఈ రౌండ్ రాబిన్ అల్గోరిథంలో ఎన్ని ప్రాసెస్ అయితే ఉన్నాయో ఆ అన్ని ప్రాసెస్కి ఈ టైం క్వాంటమ్ అనేది ఫిక్స్గా ఉంటుందండి. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ రౌండ్ రాబిన్ సిపియు షెడ్యూలింగ్ అల్గోరిథం. సో చూద్దామండి ఎగ్జాంపుల్. ఓకేనా. సో దిస్ అల్గోరిథం ఈజ్ సేమ్ యాజ్ అవర్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నాం కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లో ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ అదిగోండి ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఈ అల్గోరిథం రౌండ్ రాబిన్ P1 P2 P3 ఉన్నాయి. బర్స్ట్ టైం ఏమో 24 33 ఉన్నాయి. సో ఇక్కడ మన ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లో కూడా సేమ్ అదే ఉంటుంది చూడండి. అదిగోండి దిస్ ఇస్ అవర్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ సేమ్ ఎగ్జాంపుల్ P1 P2 P3 24 33 రెస్పెక్టివ్లీ. సో ఇదే ఎగ్జాంపుల్ని మనం తీసుకున్నామండి. ఓకేనా. సో దిస్ రౌండ్ రాబిన్ సిపియు షెడ్యూలింగ్ అల్గోరిథం ఏం చేసామంట, there are 3 processes are there. Those are P1 P2 P3 ఫర్ ఎగ్జాంపుల్. మీరు ఏమైనా తీసుకోవచ్చు. ఓకేనా. సో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. లేట్గా వచ్చారండి. ఓకే ప్రాబ్లం లేదు, వినండి. ఓకేనా సార్ మళ్ళీ చెప్పండి సార్ ఒకసారి ఇది. ఓకేనండి. సో రౌండ్ రాబిన్ సిపియు షెడ్యూలింగ్ అల్గోరిథం ఐ ఆమ్ రిపీటింగ్ అగైన్ అండి. ఓకేనా. కొంతమంది లేట్గా వస్తూ వినండి. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో మీ సెట్స్లో ఏదో ఒక సెట్ వాళ్ళు ఈ క్వశ్చన్ రాస్తారు 8 మార్క్స్గా. సో హియర్ రౌండ్ రాబిన్ సిపియు షెడ్యూలింగ్ అల్గోరిథం ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ అల్గోరిథం. ఓకేనా. సో దిస్ రౌండ్ రాబిన్ సిపియు షెడ్యూలింగ్ అల్గోరిథం ఆల్సో కాల్డ్ యాజ్ ఆర్ఆర్ షార్ట్కట్. ఓకేనా. ఆర్ఆర్ సిపియు షెడ్యూలింగ్ అల్గోరిథం. This algorithm is well suitable for time sharing systems. ఓకేనా. వెల్ సూటబుల్ ఫర్ టైమ్ షేరింగ్ సిస్టమ్స్. ఓకేనా. సో ఇది ఆన్లైన్ బిట్లో ఇస్తూ ఉంటాడండి. ఆన్లైన్లో కానీ గేట్స్లో కానీ ఇస్తూ ఉంటాడు. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ algorithm is well suitable for time sharing systems అంటాడండి. సో అవర్ ఆన్సర్ ఈజ్ రౌండ్ రాబిన్ సిపియు షెడ్యూలింగ్ అల్గోరిథం. ఓకేనా. సో దిస్ algorithm is same as first come first serve CPU scheduling algorithm, but here first come first serve CPU scheduling algorithm is the example of our non-primitive kada non-primitive, but in first come first serve CPU scheduling algorithm primitive is added. What is the meaning of primitive అంటే మీనింగ్ ఏమిటి, ఒక ప్రాసెస్ కంప్లీట్ అవుతున్న టైంలో ఓకేనా ఆ ప్రాసెస్ కంప్లీట్ అయినా అవ్వకపోయినా అది పక్కకి వెళ్ళిపోతుంది, రెండోది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రిమిటివ్ కదా. సో దిస్ ఈజ్ సేమ్ యాజ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ CPU షెడ్యూలింగ్ అల్గోరిథం, బట్ ప్రీ-ఇంప్షన్ ఈజ్ యాడెడ్ స్విచ్ బిట్వీన్ ది ప్రాసెస్. ఓకేనా. దీని మీనింగ్ మనకి ఎగ్జాంపుల్ అర్థమవుతుందండి. ఓకేనా. సో మరి ఏ విధంగా అవుతుందంట. సో ఇన్ రౌండ్ రాబిన్ CPU షెడ్యూలింగ్ అల్గోరిథం a small unit of time is added for each and every process. Okay, and that time is called as time quantum or time slice. Okay, time slice or time quantum. మరి ఏంటి time slice, time quantum అంటే here time slice or time quantum is nothing but a small time that is in seconds అండి. అది సెకండ్స్ లో ఉంటుంది. ఓకేనా. a small time that is in seconds that is added. ఓకేనా. that is added each and every process in the round robin CPU scheduling algorithm. సో మన ఈ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ రాబిన్ సిపియు షెడ్యూలింగ్లో ఎన్ని అయితే ప్రాసెస్ తీసుకుంటామో ఆ అన్ని ప్రాసెస్కి ఈ టైం క్వాంటమ్ అనేది ఫిక్స్గా ఉంటుంది. ఒక్కసారి మీరు తీసుకున్నారు అంటే అది అన్ని ప్రాసెస్కి కాన్స్టెంట్గా ఉంటుందండి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా. సో there are 3 ప్రాసెస్ తీసుకున్నామండి, P1 P2 P3 అండ్ ఇస్ట్ బర్స్ట్ టైం తీసుకున్నాం 24 33. దిస్ ఈజ్ సేమ్ యాజ్ అవర్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఓకేనా. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లో మనం ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నామో సేమ్ అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాము అండి. అదిగోండి. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లో మనం ఏం తీసుకున్నాము, P1 P2 P3 there are 3 processes are waiting for execution. Its burst time 24 33. Same example is considered in our round robin CPU scheduling algorithm. Okay na. So here there are 3 processes are ready for execution in ready queue. Those are P1 P2 P3 and its burst time is 24 33. Okay na. సో ఇక్కడ టైం క్వాంటమ్ అంటే మనం చూస్తామండి. ఇంకా చూడండి, ఏ స్మాల్ యూనిట్ ఆఫ్ టైం ఈజ్ యాడెడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ టైం క్వాంటమ్. ఓకేనా. సో ఈ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకున్నాము అంటే హియర్ ద టైం క్వాంటమ్ ఈజ్ 4 milli-seconds గా మనం తీసుకున్నాం ఎగ్జాంపుల్గా. ఓకేనా. మనం ఎంతైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా. సో ఈ ఎగ్జాంపుల్లో మనం ఏం తీసుకున్నాము అంటే టైం క్వాంటమ్ చెప్పాము కదా, ఏ స్మాల్ యూనిట్ ఆఫ్ టైం దట్ ఈస్ నథింగ్ బట్ టైం క్వాంటమ్ ఆర్ టైం స్లైస్. ఓకేనా. అది ఎంత అంటే 4 seconds లో తీసుకున్నాం, 4 milli-seconds లో తీసుకున్నాం. ఓకేనా. 4 milli-seconds గా తీసుకున్నాం. సో మ్యూట్ చేయాలండి ఎవరు. ఓకేనా. ఎవరండి డిస్టర్బ్ గా ఉంది, మ్యూట్ చేయాలి. ఓకేనా. డిస్టర్బ్ గా ఉంది, మ్యూట్ చేయాలి. ఎవరండి మ్యూట్ చేయలేదు ఎవరు. B7. ఓకేనా. B7
ఇంకా మ్యూట్ చేయాలి. ఓకేనండి, ఓకేనా. సో a small unit of time added for each and every process, okay na, that is called as time quantum అన్నామండి. సో దిస్ టైం క్వాంటమ్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్ ఎంత తీసుకున్నాము అంటే 4 మిల్లీ సెకండ్స్ తీసుకున్నామండి. మ్యూట్ చేయాలి, డిస్టర్బ్గా ఉందండి మిగతా వాళ్ళకి, మ్యూట్ చేయాలి. మ్యూట్ చేయలేదు ఎవరు? మ్యూట్ చేయకపోతే నేను రిమూవ్ చేస్తానండి, ఓకేనా. సో మీకు ఆప్షన్ పడుతుంది, ఎస్ మ్యూట్ చేయాలి. సో హియర్ ద టైం క్వాంటమ్ ఈజ్ 4 సెకండ్స్గా 4 మిల్లీ సెకండ్స్గా మనం తీసుకున్నామండి. చూద్దాం ఏ విధంగా వర్క్ అవుతుంది, ఓకేనా. So simply here there are 3 jobs are waiting for execution. 3 jobs are waiting for execution. Those are P1, P2, P3, and its burst time 24:33. Okay na. Consider the time quantum is 4 milliseconds. Okay na. Consider the time quantum is 4 milliseconds గా మనం తీసుకున్నామండి. సో మరి ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది? సేమ్ యాజ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వే. ఒక్కసారి గన్ షాట్ చూడండి. సో ఎవ్రీ ప్రాసెస్ ఈజ్ ఏంటండి, ఎవ్రీ ప్రాసెస్ ఈజ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. Why? Because our CPU, whenever our CPU is neutral, then only it starts execution. That means neutral గా ఉంది అంటే that means 0. ఓకేనా. సో అన్ని అల్గరిథమ్స్ మనం 0గా తీసుకుంటున్నాం ఇనిషియల్ గా. సో 0గా తీసుకున్నాం. సో ఫస్ట్ ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నారు? P1. ఆ తర్వాత ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నారు? P2. ఆ తర్వాత ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నారు? P3. ఓకేనా. సో ఫస్ట్ P1 రిక్వెస్ట్ చేస్తున్నారు CPUకి, దెన్ P2 రిక్వెస్ట్ చేస్తున్నారు, దెన్ P3 రిక్వెస్ట్ చేస్తున్నారు, అంతేగా. సో P1 రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి, ఓకేనా. సో ఫస్ట్ P1ని అలౌ చేస్తామండి, ఓకేనా. సో మరి P1 బర్స్ట్ టైం ఎంత చెప్పండి, రెస్పాండ్ అవ్వండి ఎవరైనా. P1 బర్స్ట్ టైం ఎంత? 24. yes 24, ఓకేనా. సో P1 బర్స్ట్ టైం ఈజ్ 24 కాబట్టి మనం టైం స్లైస్ 4 అనుకున్నాం కాబట్టి 4 మిల్లీ సెకండ్స్ అన్నాం కాబట్టి, సో ఇప్పుడు నా ఎగ్జిక్యూషన్ ఎట్లా ఉంటుందంటే CPU ప్రతి ప్రాసెస్కి 4 మిల్లీ సెకండ్స్ మాత్రమే అలాట్ చేస్తుందండి. 4 మిల్లీ సెకండ్స్ మాత్రమే అలాట్ చేస్తుంది. ఆ 4 మిల్లీ సెకండ్స్లో ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిందా? ఓకే. ఒకవేళ కంప్లీట్ అవ్వలేదా ఆ ప్రాసెస్ పెండింగ్లో పెట్టేస్తుంది. 4 మిల్లీ సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేసి ఆ తర్వాత మిగిలినవి ఏవైతే ఉంటే దాన్ని పోస్ట్ పోన్ చేస్తుంది, రెండో ప్రాసెస్ని అలౌ చేస్తుంది. ఆ రెండో ప్రాసెస్ కూడా ఓన్లీ 4 సెకండ్సే, 4 సెకండ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. 4 సెకండ్స్లో ఆ ప్రాసెస్ కంప్లీట్ అయితే ఓకే, ఒకవేళ కంప్లీట్ అవ్వకపోతే దాన్ని మళ్ళీ పెండింగ్లో పెట్టేస్తుంది. మళ్ళీ P3ని అలౌ చేస్తుంది. P3 4 సెకండ్స్, ఆ 4 సెకండ్స్లో అయిపోతే ఓకే, లేకపోతే దాన్ని కూడా పెండింగ్లో పెడుతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వర్కింగ్ ఆఫ్ రౌండ్ రాబిన్ CPU షెడ్యూలింగ్ అల్గోరిథం. ఒకసారి మళ్ళీ చూద్దాం ఎగ్జాంపుల్గా. సో మీరు ఏం చూడొద్దండి, ఈ గన్ చార్ట్ మాత్రమే చూడండి, ఓకేనా. సో ఇనిషియల్లీ ఎవ్రీ ప్రాసెస్ ఈ స్టార్ట్స్ ఫ్రమ్ 0, ఓకేనా. సో P1 ఇట్స్ బర్స్ట్ టైమ్ ఈజ్ 24 కాబట్టి, కానీ మనం టైం క్వాంటమ్ ఎంత తీసుకున్నాము? టైం క్వాంటమ్ ఓన్లీ 4 మిల్లీ సెకండ్స్గా తీసుకున్నాము. సో P1 ఈజ్ 4 మిల్లీ సెకండ్స్. సో 4 మిల్లీ సెకండ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకెంత ఉంది? 4 మిల్లీ సెకండ్స్లో ఇక్కడ 24 కాబట్టి 4 మిల్లీ సెకండ్స్ మాత్రమే P1 ఎగ్జిక్యూట్ అవుతుంది. రిమైనింగ్ ఎంత ఉంది ఇంకా చెప్పండి. 26 సార్. 26 కాదు కదా, ఇక్కడ P1 ఈజ్ బర్స్ట్ టైమ్ టోటల్గా 24. 24లో ఎంత యూజ్ చేసుకుంటుంది? ఎంతసేపు దాన్ని యూజ్ చేసుకుంటుంది? 4 మిల్లీ సెకండ్స్. ఇంకెంత ఉంది ఇక్కడ? 24 ఉందా సార్? 24లో 4 పోతాయి 20 సార్. 20. అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పింది మీరే ఏమనుకుంటున్నారు అంటే, చూడండి ఇప్పుడు మీ డౌట్ నాకు అర్థమైంది, ఓకేనా. మీరేమనుకుంటున్నారు అంటే సారీ 24 కాబట్టి +4, ఇక్కడ 3 కాబట్టి +4, 3 కాబట్టి +4 అనుకుంటున్నారు. అది కాదండి, అది కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ అంటే P1 ఎంతసేపు P1ని CPU ఎంతసేపు ఎగ్జిక్యూట్ చేస్తుంది? 4. P2ని CPU ఎంతసేపు వెయిట్ చేస్తుంది? 4. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్కి 4 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తుంది. ఆ 4 సెకండ్స్లో ఎగ్జిక్యూట్ అయిందా? 4 మిల్లీ సెకండ్స్లో ఎగ్జిక్యూట్ అయిందా? ఓకే, లేకపోతే దాన్ని పెండింగ్లో పెట్టేస్తుంది. చూద్దాం, ఓకేనా. సో P1, ఓకేనా. P1 బర్స్ట్ టైమ్ ఈజ్ 24, బట్ 4 మిల్లీ సెకండ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఓకేనా. 4 మిల్లీ సెకండ్స్ మాత్రమే
ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే P1 ఇంకెంత ఉంది, ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వాల్సింది ఎంత ఉంది, ఎంత ఎగ్జిక్యూట్ అయింది, ఎంత ఎగ్జిక్యూట్ అవ్వాల్సింది ఉంది. 24లో 4 మిల్లీ సెకండ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది, అంటే రిమైనింగ్ 20 ఉంది. సో ఆ 20ని పక్కన పడేస్తుంది, అంటే పెండింగ్లో పెట్టేస్తుంది. నెక్స్ట్ వన్ ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నారు, P2 బర్స్ట్ టైం ఎంత 3, కానీ మనకున్న టైం ఎంత 4. అంటే P2 ఏమవుతుంది, 4 మిల్లీ సెకండ్స్లో 3 మిల్లీ సెకండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయా, నాకుంది 4 సెకండ్స్ అండి, కానీ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాల్సింది 3నే. ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా కంప్లీట్గా, అవుతుంది సార్. అయిపోతుంది, చూడండి. ఓకేనా, P2 our burst time is 3, but here our available time quantum is 4 milliseconds. That means సో P2 మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఎందుకు, నాకున్న టైం ఏమో 4, కానీ ఇక్కడ మన ఎగ్జాంపుల్ బర్స్ట్ టైం ఏమో 3, అంటే కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఇంకా 1 సెకండ్ మిగులుతుంది కూడా యాక్చువల్గా. సో దట్ మీన్స్ 4 కదా, P1కి 4 మిల్లీ సెకండ్స్ యూజ్ చేసుకుంది. P2కి ఎంత ఉంది, P2కి ఓన్లీ 3 ఉంది కాబట్టి 4 + 3 7. అంటే P2 ఇంకా రిపీట్ అవుతుందా, మనకి రిపీట్ అవ్వదు. అవ్వదు ఎందుకు, మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయింది, అది ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఏం లేదు అక్కడ. కమింగ్ టు అవర్ P3 అండి. నెక్స్ట్ P3 ఎంత 3 మిల్లీ సెకండ్స్, బట్ మనకున్న టైం ఎంత 4 మిల్లీ సెకండ్స్. సో ఓకేనా, 7 + 3 10. సో P3 మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోతుంది, P3 మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఇంకా రిపీట్ అవ్వడానికి ఏమీ లేదు. సో ఇంకా మిగిలింది ఎవరు, P1 మొత్తం ఎంత 24లో ఎంత ఎగ్జిక్యూట్ అయింది, 4 మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది, అంటే ఇంకెంత ఉంది మనకి 20 ఉంది. సో ఆ 20లో మరి టైం క్వాంటం ఎంత 4 కాబట్టి, సో మళ్ళీ P1 4 సెకండ్స్ మాత్రమే వెయిట్ చేస్తుంది, 4 సెకండ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, 4 మిల్లీ సెకండ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే 20లో 4 పోయింది, అంటే ఇంకెంత ఉంది 16. అంటే 10 + 4 14. మళ్ళీ P1 మిగిలిందిగా, ఇంకా P1 ఇంకా 16 ఉన్నాయి కదా, మళ్ళీ P1 మళ్ళీ 4 సెకండ్స్ వెయిట్ అవుతుంది, 4 సెకండ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే 14 + 4 18. ఇంకెంత ఉంది ఇంకా చెప్పండి, చెప్పండి. ఇక్కడేమో 24లో 4 పోయింది, అంటే 20. ఇక్కడేమో 20లో 4 పోయింది, అంటే 16లో మళ్ళీ ఇంకొక 4 పోయింది, అంటే 12. సో ఇక్కడ 12 ఉంది. సో ఈ 12లో మళ్ళీ P1 మళ్ళీ ఏమైంది, మళ్ళీ 4 సెకండ్స్. సో 18 + 22 18 + 4 22. ఇంకెంత మిగిలింది, 8 మిగిలింది ఇక్కడ, 8. సో ఆ 8లో మళ్ళీ P1 మళ్ళీ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ 4 సెకండ్స్ యూజ్ అవుతుంది. సో ఏమవుతుంది, మళ్ళీ 22 + 4 26. సో ఇంకెంత మిగిలింది ఇక్కడ, ఓన్లీ 4 మాత్రమే మిగిలింది. 4 సెకండ్స్లో ఎగ్జిక్యూట్ అయిపోతుందండి. సో 26 + 4 30. అంటే ఏం లేదండి, ఇక్కడ మళ్ళీ ఒకసారి మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఏం ప్రాబ్లం మళ్ళీ చూద్దాం, చూడండి. సో హియర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్, ప్రతి ఒక్క ప్రాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదండి, మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నేనేమో మిమ్మల్ని వైవా అడుగుతాను, వైవా కాదండి, రికార్డ్ కరెక్ట్ చేస్తాను మీకు. సో రికార్డ్ కరెక్ట్ చేయడానికి మీకు ఎంత టైం ఇచ్చాను అంటే, సో 3 వెయిట్ చేస్తున్నారు. మనకు ల్యాబ్ ఇంటర్నల్ ఎగ్జామ్ ఉంది, అందరు రికార్డ్ కరెక్షన్ చేయించుకున్నారు, 3 మాత్రమే మిగిలారు. ఆ 3 ఎవరయ్యా అంటే P1, P2, P3 అని 3 మాత్రం మిగిలారు. వాళ్ళు 3 వచ్చారు, సార్ మా రికార్డ్ సైన్ ఇంకా అవ్వలేదు, ఓకేనా, సో మాకు చేయండి అన్నాను. నేమన్నాను, ఏమ్మా ఇప్పుడే కదా ఎగ్జామ్, అందరు చేయించుకున్నారు, మీ 3 మిగిలారు, సో మీ 3 ఎందుకు రాలేదు అని రీజన్ అడిగాను. సార్ మాకేదో సంథింగ్ జ్వరం వచ్చింది, అది ఇది, ఇప్పుడు వచ్చాము కదా, ఇప్పుడు చేయండి అన్నారు. నేనేమన్నాను, నేను చాలా బిజీగా ఉన్నాను, ప్రతి ఒక్కళ్ళకి నేను 4 సెకండ్లు మాత్రమే టైం ఇస్తాను. ఈ 4 సెకండ్లో వరుసగా నుంచోండి, మీరు P1, P2, P3 వరుసగా నుంచోండి, 4 సెకండ్లు మాత్రమే ఇస్తాను. ఆ 4 సెకండ్లు మీ రికార్డ్ కరెక్షన్ అయిందా, ఓకే, ఒకవేళ అవ్వలేదా మీరు బయట నుంచోండి. మళ్ళీ రెండో వాడు వస్తాడు, 4 సెకండ్స్ ఇస్తా, 4 సెకండ్స్లో రికార్డ్ కరెక్షన్ అయిందా, ఓకే, లేకపోతే వాడు బయట నుంచి ఉంటాడు. మళ్ళీ మూడో వాడు వస్తాడు, 4 సెకండ్స్ టైం ఇస్తాం, 4 సెకండ్స్లో రికార్డ్ కరెక్షన్ అయిందా, ఓకే, లేకపోతే మళ్ళీ వాడు బయట నుంచి ఉంటాడు. ఈ విధంగా నుంచొని ఎవరైతే మళ్ళీ ఆ 3లో ఎవరైతే అవ్వలేదో మళ్ళీ వాడు మళ్ళీ ఫస్ట్ వస్తూ ఉంటాడు, ఓకేనా, మళ్ళీ 4 సెకండ్స్ మళ్ళీ కొన్ని పేజీలు కరెక్ట్ చేసుకుంటాడు, అయిందా, ఓకే, అవ్వలేదా మళ్ళీ బయటకి వెళ్ళి ఉంచుకుంటూ ఉంటాడు. సో ఈ విధంగా రౌండ్ రాబిన్ CPU షెడ్యూలింగ్ అనేది వర్క్ అవుతుంది. అంటే మళ్ళీ ఒకసారి చూద్దాం, ఓకేనా. సో ఇన్ దిస్ ఏంటండి, P1, P2, P3 ఆర్ వెయిటింగ్ ఫర్ ఎగ్జిక్యూషన్, ఓకేనా, ఇట్స్ బర్స్ట్ టైమ్స్ ఆర్
24 3 3 ఓకేనా. హియర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ కి ఎంత టైం ఇస్తాము అంటే ఓన్లీ 4 మిల్లీ సెకండ్స్ టైం క్వాంటమ్ అంటామండి. ఈ ఎగ్జాంపుల్ 4 మిల్లీ సెకండ్స్ ఓకేనా. 4 మిల్లీ సెకండ్స్ మాత్రమే మనం ఇచ్చాము. చూద్దాం ఓకేనా. ఎస్. సో P1 తీసుకున్నామండి. ఎవ్రీ జాబ్ ఈజ్ ఎగ్జిక్యూషన్ 0 స్టార్ట్ అవుతుంది కాబట్టి P1 బర్స్ట్ టైమ్ ఈజ్ 24. బట్ నాకు CPU ఎంత టైం ఇస్తుందంటే ఓన్లీ 4 సెకండ్స్ మాత్రమే, 4 మిల్లీ సెకండ్స్ మాత్రమే ఇచ్చింది. P1 4 మిల్లీ సెకండ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే 4 వేసాము ఇక్కడ. ఇంకెంత మిగిలింది 20. సో ఆ 20ని పెండింగ్ పెట్టేస్తుంది. సో P2ని అలౌ చేస్తుంది. P2 మనకున్నది ఎంత 3, కానీ నాకున్న టైం ఎంత 4. ఆ 4లో కంప్లీట్ అయిపోతుంది ఓకేనా. 4లో కంప్లీట్ అవుతుంది అంటే 4 + 3 కాబట్టి 7. ఆ తర్వాత P2 కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఏమీ లేదు అక్కడ. కమింగ్ టు అవర్ P3 అండి. సో P3 ఏమయ్యారు, P3కి మనం 3 మిల్లీ సెకండ్స్ తీసుకున్నాం కాబట్టి మనకున్న టైం 4 మిల్లీ సెకండ్స్ కాబట్టి సో P3 కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది ఓకేనా. 7 + 3 10 ఓకేనా. ఇంకెవరు మిగిలారు మనకి P1 P2 P3లో P2 P3 ఇద్దరు ఎగ్జిక్యూట్ అయిపోయారు. ఇంకేం మిగిలిన వాళ్ళు. సో P1 మిగిలారు. P1 ఎంత మిగిలారు, ఇంకా 20 ఉన్నాయి ఓకేనా. 24లో 4 కదా అయింది అంటే 20 మిగిలింది. సో P1లో ఆ 20లో ఓన్లీ 4 సెకండ్స్ మాత్రమే యూజ్ చేసుకుంటుంది ఓకేనా. అంటే ఇంకెంత మిగిలింది 16 ఓకేనా. ఎంత మిగిలిందో నేను చూపించలేదు, ఎంతసేపు యూజ్ చేస్తుందో చెబుతున్నాను ఇక్కడ ఓకేనా. సో 16 అంటే 10 + 4 కాబట్టి 14. 16లో మళ్ళీ ఎంతసేపు వెయిట్, మళ్ళీ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. మళ్ళీ 16లో మళ్ళీ 4 అంటే 14 + 4 18 ఓకేనా. సో ఇక్కడేమో 20, ఇక్కడేమో 16, ఇక్కడేమో 12, ఇక్కడేమో 8, ఇక్కడేమో 4 ఓకేనా. మీరు బ్రెయిన్లో ఏమి ఉంచుకోవాలి అనుకుంటే ఇక్కడ 24 ఉందండి, ఇక్కడ 24. P1 కన్సిస్ట్ ఆఫ్ ఇనిషియల్లీ 24. ఇక్కడికి వచ్చేటప్పటికి 4 పోయినాయి అంటే 20. ఇక్కడికి వచ్చేటప్పటికి 20లో మళ్ళీ 4 పోయినాయి అంటే 16. ఇక్కడికి వచ్చేటప్పటికి 12, ఇక్కడికి వచ్చేటప్పటికి 8, ఇక్కడికి వచ్చేటప్పటికి 4 ఓకేనా. సో ఇక్కడ ఏంటి 4 4 4 యాడ్ చేసుకుంటూ వెళ్తున్నా 4 4 ఓకేనా. 4 మిల్లీ సెకండ్స్ కదా యూజ్ చేసుకుంది. సో దిస్ ఈస్ ద ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఆఫ్ రౌండ్ రాబిన్ CPU షెడ్యూలింగ్ అల్గోరిథం. ఏమైనా డౌట్ ఉందా చెప్పండి ఇంతవరకు. గన్ చాట్ ఏమైనా డౌట్ ఉందా? గన్ చాట్ ఎస్ సార్. ఏం లేదా, అర్థమైంది సార్. అర్థమైందా? సో 4 మిల్లీ సెకండ్స్ మాత్రమే మనం అలౌ చేస్తాం. ఆ 4 మిల్లీ సెకండ్స్లో అయిపోతే ఓకే, లేకపోతే దాన్ని పెండింగ్ పెట్టేస్తాం. మళ్ళీ 4 మిల్లీ సెకండ్స్ మాత్రమే టైం ఇస్తాం. దాంట్లో కంప్లీట్ అయితే ఓకే, లేకపోతే మళ్ళీ దాన్ని కూడా పెండింగ్ పెట్టేస్తాం. అదే విధంగా మన రౌండ్ రాబిన్ CPU షెడ్యూలింగ్ మొత్తం అట్లా కంప్లీట్ అయ్యేంత వరకు ఓకేనా. మన ఈ 24 ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఈ 24 మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు అదే రిపీట్ అవుతూ ఉంటుందండి. రౌండ్ రాబిన్ CPU షెడ్యూలింగ్ అల్గోరిథం ఓకేనా. సో యావరేజ్ టైం, మీరు వెయిటింగ్ టైం ఎట్లా వేస్తారు? యావరేజ్ వెయిటింగ్ టైం ఫార్ములా ఏంటి? సో యావరేజ్ వెయిటింగ్ టైం ఫార్ములా, సో వెయిటింగ్ టైమ్ ఆఫ్ P1 దట్ ఈస్ 0 కదా. చూడండి ఇక్కడ ఫార్ములా ఉంది చూడండి ఇక్కడ ఓకేనా. ద వెయిటింగ్ టైమ్ ఆఫ్ P1 0 ప్లస్ ద వెయిటింగ్ టైమ్ ఆఫ్ P2 దట్ ఈస్ 4 కదా, ప్లస్ ద వెయిటింగ్ టైమ్ ఆఫ్ P3 దట్ ఈస్ 7 ప్లస్ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ చూడండి వెయిటింగ్ టైమ్ ఆఫ్ P1 ప్లస్ వెయిటింగ్ టైమ్ ఆఫ్ P2 ప్లస్ వెయిటింగ్ టైమ్ ఆఫ్ P3 వేసాం, బాగానే ఉంది. ఇక్కడ 10 - 4 ఏమిటి అంటే ఇక్కడ P1 ఏమైంది, P1 చూడండి, P1 ఇక్కడ కొంత ఎగ్జిక్యూట్ అయింది, ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్ళింది. అంటే P1 ఎప్పటితో ఫస్ట్ టైం ఓకేనా, ఫస్ట్ టైం ఎక్కడితో స్టాప్ అయిందో ప్లస్ ఎక్కడితో స్టార్ట్ అయింది, ఆ రెండు కన్సిడర్ చేస్తామండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి ఓకేనా. P1 స్టార్టింగ్ టైం ప్లస్ P2 స్టార్టింగ్ టైం ప్లస్ P3 స్టార్టింగ్ టైం దట్ ఈస్ 0 + 4 + 7 అంతవరకు ఓకేనండి. ఇక్కడ 10 - 4 అంటే మీనింగ్ ఏంటి అంటే P1 ఏమైంది, ఇక్కడ P1 ఇక్కడ కొంత ఎగ్జిక్యూట్ అయింది, ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఓకేనా, P1 ఇనీషియల్గా ఎప్పటితో ఎండ్ అయింది అంటే ఎంతసేపు ఎగ్జిక్యూట్ అయింది మైనస్ ఇదేంటి మళ్ళీ ఎక్కడితో స్టార్ట్ అయింది P1 ఎక్కడితో స్టార్ట్ అయింది. రెండోసారి P1 ఎక్కడితో స్టార్ట్ అయిందో చెప్పగలరా ఒకసారి? ఈ గన్ చార్ట్లో రెండోసారి P1 ఎక్కడితో స్టార్ట్ అయింది చెప్పండి. 10 సార్. 10 ఎస్ ఓకేనా. P1 4తో అయిపోయిందండి. ఇక్కడ చూడండి P1 ఇనీషియల్గా 4తో అయిపోయింది, మళ్ళీ 10తో స్టార్ట్ అయింది. సో 10 మైనస్ ఇనీషియల్గా ఎప్పటితో ఎండ్ అయిపోయింది 4, అంతేగా, అర్థమైందా? సో ఫార్ములా ఏంటంటే P1 + P2 + P3 ప్లస్
P1 ఎప్పుడు స్టార్ట్ అయింది రెండోసారి మైనస్ P1 ఇనీషియల్గా ఎప్పుడు ఎండ్ అయిపోయింది 4 డివైడ్ బై ఎన్ని ప్రాసెస్ ఉన్నాయి మొత్తం బై 3 కాబట్టి బై 3 అంటే 17/3 దట్ మీన్స్ 5.66 మిల్లీ సెకండ్స్ అండి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ యావరేజ్ వెయిటింగ్ టైం. ఓకేనా, దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ యావరేజ్ వెయిటింగ్ టైమ్ ఆఫ్ అవర్ రౌండ్ రాబిన్ CPU షెడ్యూలింగ్ అల్గోరిథం. ఈ విధంగా వేస్తామండి, అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ రౌండ్ రాబిన్ CPU షెడ్యూలింగ్ అల్గోరిథం. ఓకేనా, వెయిటింగ్ టైం మళ్ళీ ఒకసారి చెబుతానండి. ఓకేనా, వెయిటింగ్ టైం ఫార్ములా యాక్చువల్గా మనం ఏం వేసామండి? ఓకేనా, స్టార్టింగ్ టైమ్ ఆఫ్ P1 ప్లస్ స్టార్టింగ్ టైమ్ ఆఫ్ P2 ప్లస్ స్టార్టింగ్ టైమ్ ఆఫ్ P3/3 వేసాము ఎక్కడ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లో. ఓకేనా, ఇక్కడ ఏం వేస్తాము అంటే సేమ్ అదే వేస్తాము, స్టార్టింగ్ టైమ్ ఆఫ్ P1 ప్లస్ స్టార్టింగ్ టైమ్ ఆఫ్ P2 ప్లస్ స్టార్టింగ్ టైమ్ ఆఫ్ P3 ప్లస్ ఇక్కడ P1 ఏమైందంటే P1 కొంత ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. అంటే 2 సార్లు, అంటే ఒకసారి కొంత ఎగ్జిక్యూట్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి సో రెండోసారి ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది 10 నుంచి స్టార్ట్ అయింది. సో 10 మైనస్ ఫస్ట్ టైం ఎక్కడితో అయిపోయింది 4తో అయిపోయింది. సో 10 - 4 డివైడ్ బై 3 దట్ ఈస్ 17/3 ఈక్వల్ టు 5.66 మిల్లీ సెకండ్స్గా మనం తీసుకుంటామండి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ రౌండ్ రాబిన్ CPU షెడ్యూలింగ్ అల్గోరిథం. ఎనీ డౌట్స్ అండి? ఎనీ డౌట్స్ చెప్పండి. మా గర్ల్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? గర్ల్స్ ఏమైనా డౌట్ ఉందా? లేవు కదా? ఓకేనండి. సో ఎవరు మెసేజ్ కూడా పెట్టలేదు. ఓకేనా, సో దేర్ ఈజ్ నో డౌట్స్. నెక్స్ట్ వన్ మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్ అల్గోరిథం. ఓకేనా, సో మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్ అల్గోరిథం. సో దిస్ ఈజ్ ఏ అనదర్ టైప్ ఆఫ్ CPU షెడ్యూలింగ్ అల్గోరిథం అండి. సో ఇన్ దిస్ ఏం చేస్తాము అంటే ఓకేనా, ఇన్ దిస్ వీ పార్టీషన్ రెడీ క్యూ ఇంటూ సెవరల్ సపరేట్ పార్ట్స్. ఓకేనా, అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పటిదాకా మనం ఏం చేసాము అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కానివ్వండి, ఓకేనా, షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ కానివ్వండి, లేదా ప్రయారిటీ CPU షెడ్యూలింగ్ కానివ్వండి, లేదా రౌండ్ రాబిన్ CPU షెడ్యూలింగ్ కానివ్వండి, ఈ అన్ని అల్గోరిథమ్స్లో మనం రెడీ క్యూని అంటే మెయిన్ మెమరీని, ఓకేనా, రెడీ క్యూని మనం డివైడ్ ఏం చేయలేదు, సపరేట్ పార్ట్స్గా ఏమి డివైడ్ చేయలేదు. కానీ ఇక్కడ మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్లో ఏం చేస్తాము అంటే మన రెడీ క్యూ ఉంది కదా, రెడీ క్యూలో ఏమవుతాయి, రెడీ క్యూలో డిఫరెంట్ ప్రాసెస్ అన్నీ ఏది ఫస్ట్ ఏది సెకండో సేవ్ అయి ఉంటాయి కదా. సో రిమైనింగ్ అన్ని అల్గోరిథమ్స్లో రెడీ క్యూ ఒకటే ఉంటుందండి. ఓకేనా, బట్ ఇన్ అవర్ మల్టీ లెవెల్ క్యూ CPU షెడ్యూలింగ్ అల్గోరిథంలో మనం ఏం చేస్తామంటే రెడీ క్యూని డిఫరెంట్ సపరేట్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఇన్ దిస్ multi-level queue scheduling algorithm we partition the ready queue into several separate parts. ఓకేనా, మరి సెవరల్ సపరేట్ పార్ట్స్ ఏ విధంగా డివైడ్ చేస్తారు, హైయెస్ట్ ప్రియారిటీ టు లోయెస్ట్ ప్రియారిటీ. ఓకేనా, ఏవైతే హైయెస్ట్ ప్రియారిటీ టాస్క్స్ ఉన్నాయో వాటి మొత్తాన్ని సపరేట్ పార్ట్స్గా, లోయెస్ట్ ప్రియారిటీ ఏవైతే ఉన్నాయో వాటిని సపరేట్ పార్ట్స్గా డివైడ్ చేస్తారండి. ఓకేనా, మనమేం డివైడ్ చేయము, సిస్టమే డివైడ్ చేస్తుంది. ఓకేనా, సో ఇన్ దిస్ మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్ here one ready queue is divided into some separate partitions. ఓకేనా, సో వన్ రెడీ క్యూని మనం ఏం చేస్తాం సపరేట్ రెడీ క్యూస్గా డివైడ్ చేసాం. అంటే ఇప్పుడు మల్టిపుల్ రెడీ క్యూస్ నాకు వచ్చేసింది. సో ఈ మల్టిపుల్ రెడీ క్యూస్ని ఏ విధంగా డివైడ్ చేస్తారంటే మీరు హైయెస్ట్ ప్రియారిటీ టు లోయెస్ట్ ప్రియారిటీ, ఏవైతే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలో వాటిని హైయెస్ట్ ప్రియారిటీగా, దాని తర్వాత ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలో దాన్ని లోయెస్ట్ ప్రియారిటీగా, దాని తర్వాత ఏదైతే ఎగ్జిక్యూట్ అవ్వాలో దాన్ని ఇంకా లోయెస్ట్ ప్రియారిటీగా డివైడ్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా డివైడ్ చేసి ఏం చేస్తారు అంటే ఈచ్ క్యూ హ్యాస్ ఇట్స్ ఓన్ CPU షెడ్యూలింగ్ అల్గోరిథం అండి. ఓకేనా, ఇప్పుడు మనం 4 చెప్పుకున్నాం కదా, 4 చెప్పుకున్నాం ఏంటవి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, షార్టెస్ట్ జాబ్, ప్రయారిటీ యాజ్ వెల్ యాజ్ రౌండ్ రాబిన్ కదా. సో ఇప్పుడు మనం ఈ మల్టీ లెవెల్ క్యూలో ఏం చేసాము, ఒక్క రెడీ క్యూని మనం సపరేట్ పార్ట్స్గా డివైడ్ చేసాం కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ రెడీ క్యూ, ఇప్పుడు నాకు ఒక రెడీ క్యూ కాస్త ఏమైనా మల్టిపుల్ రెడీ క్యూస్ లాగా డివైడ్ అయినాయి. సో ఇది ఒక రెడీ క్యూ, చూడండి ఈ డయాగ్రామ్లో ఇది ఒక రెడీ క్యూ అనుకోండి, సిస్టమ్ ప్రాసెస్ అనేది ఒక రెడీ క్యూ అనుకోండి, ఇక్కడ ఇంటరాక్టివ్ ప్రాసెస్ అనేది ఒక రెడీ క్యూ అనుకోండి, ఇంకా ఎడిటింగ్ ప్రాసెస్ అనేది ఒక రెడీ క్యూ, బ్యాచ్ ప్రాసెస్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్ ప్రాసెస్. సో ఇవన్నీ ఒక రెడీ క్యూని మనం ఏం చేసామంటే డిఫరెంట్ రెడీ క్యూస్గా డివైడ్ చేసాం, డిపెండ్స్ అపాన్ హైయెస్ట్ ప్రయారిటీ టు లోయెస్ట్ ప్రయారిటీ. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్క రెడీ క్యూని ఇట్స్ ఓన్ అల్గోరిథం, ఇదేమో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ యూజ్ చేసుకోవచ్చు, ఇదేమో షార్టెస్ట్ జాబ్ యూజ్ చేసుకోవచ్చు, ఇదేమో రౌండ్ రాబిన్ యూజ్ చేసుకోవచ్చు, ఇదేమో ప్రయారిటీ యూజ్ చేసుకోవచ్చు, ఇదేమో మళ్ళీ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వన్ రెడీ క్యూ ఈజ్ డివైడెడ్ ఇంటూ సెవరల్ సపరేట్ రెడీ క్యూస్ అండ్ దెన్ దీస్ రెడీ క్యూస్ ఆర్ డివైడెడ్
highest priority to lowest priority, and also each and every divided ready queue has its own CPU scheduling algorithms. That may be a shortest job, that may be a first come first serve, that may be a priority, that may be a round robin. సో ఈ విధంగా వద్దులే ఎగ్జిక్యూట్ అవుతాయండి. ఓకేనా? సో ఈ విధంగా ఒక్కొక్క రెడీకి ఒక్కొక్క అల్గరిథం యూజ్ చేసుకుని సెపరేట్ సెపరేట్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్ అల్గరిథం. అర్థమైందా? దీనికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎగ్జాంపుల్ చెప్పడానికి ఏం లేదండి. సో ఇక్కడ మనకు ఒకటే ఒక పాయింట్ ఏమిటి అంటే one ready queue is divided into some separate ready queues depends upon highest priority to lowest priority. ఇప్పుడు నాకు మల్టిపుల్ రెడీ క్యూస్ ఉన్నాయి కాబట్టి మరి ఈచ్ అండ్ ఎవ్రీ రెడీ క్యూ హ్యాస్ ఇట్స్ ఓన్ సిపియు షెడ్యూలింగ్ అల్గరిథం. ఓకేనా? మనం ఆల్రెడీ 4 చెప్పుకున్నాం కదా. ఆ 4లో ఏదో ఒకటి సపరేట్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయండి. ఒక్కొక్క క్యూ ఒక్కొక్క సపరేట్ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటుంది. ఒక్కొక్క రెడీ క్యూ ఒక్కొక్క అల్గరిథం యూజ్ చేసుకుని సపరేట్గా ప్యారల్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టీ లెవెల్ క్యూ సిపియు షెడ్యూలింగ్ అల్గరిథం. ఎనీ డౌట్స్ అండి? ఈస్ దర్ ఎనీ డౌట్స్? సార్ ఎగ్జాంపుల్ ఏమన్నా సార్? ఎగ్జాంపుల్ ఏం లేదండి. ఇప్పుడు మన సర్వర్లో చేసేది ఇదే. ఓకేనా? సర్వర్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్ ఫ్రేమ్ సిస్టమ్స్ యూజింగ్ దీస్ మల్టీ లెవెల్ క్యూ సిపియు షెడ్యూలింగ్ అల్గరిథం. దేర్ ఈస్ నో ఎగ్జాంపుల్. ఓకేనా? సో ఎగ్జాంపుల్ ఏం లేదండి. సో మనం ఏం లేదు, ఒక రెడీ క్యూని సమ్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం అంతే. సో ఆ ఒక్కొక్క పార్ట్ ఏమవుతుంది, ఇక్కడ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క అల్గరిథంని యూజ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ యూజ్ చేసుకుంది అనుకోండి. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇదేమో రౌండ్ రాబిన్ అనుకోండి. సో రౌండ్ రాబిన్ యూజ్ చేసుకోవచ్చు. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రయారిటీ అనుకోండి, ప్రయారిటీ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మల్టీ లెవెల్ క్యూ సిపియు షెడ్యూలింగ్ అల్గరిథం. సో generally mainframe systems as well as servers, okay, now using these type of multi-level queue CPU scheduling algorithms. Okay, and coming to our next one, last algorithm, that is multi-level feedback queue CPU scheduling algorithm. Okay, multi-level feedback queue CPU scheduling algorithm. Okay, this is the extension of our multi-level queue scheduling. And సో మల్టీ లెవెల్ క్యూ షెడ్యూల్ ఏం జరిగింది, ఒక రెడీ క్యూ కాస్త మల్టిపుల్ రెడీ క్యూస్ లాగా డివైడ్ అయ్యి, సో ఒక్కొక్క రెడీ క్యూ దాని యొక్క ఓన్ సిపియు షెడ్యూలింగ్ అల్గరిథం యూజ్ చేసుకుని సపరేట్గా ఎగ్జిక్యూట్ అయ్యింది ప్యారలల్గా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే దిస్ ఈజ్ మల్టీ లెవెల్ ఫీడ్బ్యాక్ క్యూ సిపియు షెడ్యూలింగ్ అల్గరిథం ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ మల్టీ లెవెల్ క్యూ సిపియు షెడ్యూలింగ్ అల్గరిథం. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇన్ దిస్ సేమ్, ఓకేనా, ఇన్ దిస్ one ready queue is divided into separate parts. Okay, one ready queue is divided into multiple ready queues. So multiple queues laga divide chesam. ఇంకేం చేస్తామంట, అండ్ ఆల్సో we allows a process to move between process. అంటే మనకి మూవ్ బిట్వీన్ క్యూస్ అంటే మనకి ఏంటి, ప్రతి ఒక్క ఇక్కడ చూడండి, ఒక్కసారి ఈ డయాగ్రామ్ చూడండి. ఒక రెడీ క్యూని మల్టిపుల్ క్యూస్గా డివైడ్ చేసాంగా, ఇది సపరేట్గా ఎగ్జిక్యూట్ అయింది, ఇది సపరేట్గా ఎగ్జిక్యూట్ అయింది, ఇది సపరేట్గా ఎగ్జిక్యూట్ అయింది, అట్లాగే అన్ని సపరేట్గా ఎగ్జిక్యూట్ అయింది. ఒకదానికి సంబంధమే లేదండి, ప్యారల్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి అంతే. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే, ఓకేనా, సో ఈ ప్రాసెస్కి లింక్, ఈ ప్రాసెస్కి లింక్ చేసామంతే. ఓకేనా? సో ఇందాకేమో మల్టీ లెవెల్ క్యూ సిపియు షెడ్యూలింగ్లో మల్టిపుల్ క్యూస్గా డివైడ్ చేసి ప్యారలల్గా వాటికి సపరేట్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటే ఒకదానికి సంబంధమే లేదు. బట్ ఇక్కడ ఏం చేసామంటే ఒక క్యూకి ఇంకో క్యూకి లింక్ చేసాం. ఇక్కడ చూడండి, యారో చూడండి, లింక్ చేసాం. మళ్ళీ ఈ క్యూకి లింక్ చేసాం అంతే. సో లింక్ చేసి ఏం చేసాము అంటే కొంత టైం క్వాంటం ఫిక్స్ చేస్తాం, రౌండ్ రాబిన్ లాగా. ఓకేనా, రౌండ్ రాబిన్ లాగా కొంత టైం ఫిక్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యూలో ఉన్నవి ఈ 8 మిల్లీ సెకండ్స్లో కంప్లీట్ అయితే టెర్మినేట్ అయిపోతుంది. ఒకవేళ ఈ 8 మిల్లీ సెకండ్స్లో ఏవైతే ఎగ్జిక్యూట్ అయ్యి ఏవైతే మిగిలినాయో అవి ఏమవుతాయి, దీనికి ట్రాన్స్ఫర్ అవుతాయి. మరి ఇదేం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ 16 మిల్లీ సెకండ్స్ యూజ్ చేసుకుంటుంది. ఇదేం చేస్తుంది, 16 మిల్లీ సెకండ్స్లో దీంట్లో ఉన్నవన్నీ ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే. ఒకవేళ ఎగ్జిక్యూట్ చేయగా కొన్ని మిగిలిన అనుకోండి, మళ్ళీ అవి లాస్ట్ మళ్ళీ కిందానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. మరి కింద ఏం చేస్తుంది, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ని యూజ్ చేసుకుంటుంది. అంటే దీంట్లో ఏమొచ్చింది నాకు, ఇప్పుడు ఒకసారి లాస్ట్ క్యూలో ఏమున్నాయి ఒకసారి చెప్పగలరా? లాస్ట్ క్యూలో ఏమున్నాయి అంటే ఫస్ట్ క్యూలో కొన్ని, సెకండ్ క్యూలో కొన్ని, ప్లస్ ఈ థర్డ్ క్యూలో కూడా ఉంటాయి కదా. అంటే దిస్ లాస్ట్ క్యూ consist of first queue's information, second queues, and also its own queues. Okay, its own process. Okay, దీంట్లో కొన్ని ఆల్రెడీ దీంట్లో కొన్ని ఉంటాయి కదా. అంటే దిస్ లాస్ట్ క్యూ కన్సిస్ట్ ఆఫ్ ఫస్ట్ క్యూస్ ప్రాసెస్,
సెకండ్ క్యూస్ ప్రాసెస్ అండ్ ఆల్సో ఇట్స్ ఓన్ ప్రాసెస్. సో మూడు ఉన్నాయి కాబట్టి సో దీంట్లో చాలా ప్రాసెస్ ఉంటాయి, ఎగ్జిక్యూట్ ఉంటాయి. ఇదేమవుతుంది, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ యూజ్ చేసుకొని ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేసి సెకండ్ వన్ ఏదైతే ఉందో దాన్ని సెకండ్ ఆ విధంగా ఎగ్జిక్యూట్ అయ్యి మొత్తాన్ని కంప్లీట్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మల్టీ లెవెల్ feedback queues CPU scheduling algorithm. So simply this is the extension of our multi-level queue CPU scheduling algorithm. But in this multi-level feedback queue CPU scheduling algorithm allows a process to move between queues. That means ఒక క్యూకి ఇంకో క్యూకి లింక్ ఉంటుంది, రెండో క్యూకి మూడో క్యూకి లింక్ ఉంటుంది, మూడో క్యూకి నాలుగో క్యూకి లింక్ ఉంటుంది. ఓకేనా? సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యూ మెయింటైన్ ఇట్స్ ఓన్ టైం క్వాంటమ్. ఇన్ ద టైం క్వాంటమ్ ఎన్ని ప్రాసెస్ అయితే మిగిలినాయో అవి సెకండ్ క్యూకి మూవ్ చేస్తాం, కొంత టైం ఫిక్స్ చేస్తాం. ఆ క్యూ ఆ టైంలో కంప్లీట్ అయితే ఓకే, ఒకటి కంప్లీట్ అవ్వలేదు అనుకోండి మళ్ళీ థర్డ్ క్యూకి షిఫ్ట్ చేస్తాం. ఈ విధంగా లాస్ట్ క్యూ ఏదైతే ఉందో ఆ లాస్ట్ క్యూలో ఏమేమి ఉంటాయి, ఫస్ట్ క్యూస్ ప్రాసెస్ సెకండ్ క్యూస్ ప్రాసెస్ మొత్తం ఉంటాయి కదా దాంట్లో. సో ఇప్పుడు లాస్ట్ క్యూలో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ యూజ్ చేసుకొని ఒక్కొక్క దాన్ని ఏదైతే ఫస్ట్ ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఆ విధంగా మొత్తాన్ని కంప్లీట్ చేసి అన్ని ప్రాసెస్ కంప్లీట్ అవుతాయండి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ మల్టీ లెవెల్ ఫీడ్బ్యాక్ క్యూ CPU scheduling algorithm. Generally, supercomputers using this type of multi-level feedback queue CPU scheduling algorithms. Okay, na? And this is about our, okay, na?